ఎంటీఎంసీ పరిధిలోని చిర్రావూరులో మంత్రి నారా లోకేష్ తన స్వంత నిధులతో ఆధునీకరించిన ముస్లిం హిందూ శ్మశాన వాటికలను ఆదివారం టీడీపీ నేతలు సందర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలోని హిందూ ముస్లిం శ్మశాన వాటికలలో 60 లక్షల నిధులతో అత్యాధునికంగా అభివృద్ధి చేయించిన పనులను టీడీపీ నాయకులు ఆదివారం పునః ప్రారంభించారు. హిందూ ముస్లిం శ్మశాన వాటికలలో షెల్టర్స్, శ్మశానం లోపల వరకు సీసీ రోడ్స్, నీటి సదుపాయం, సేద తీరడానికి సిమెంట్ బల్లలు, లైటింగ్, గోడలకు రంగులు, మరుగుదొడ్లు, 2 దహన వాటికలను అన్ని హంగులతో నిర్మించారు. గ్రామంలో హిందూ ముస్లిం శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించినందుకు గ్రామ ప్రజలు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని ప్రతి శ్మశాన వాటికను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎవరూ శ్మశాన వాటికలను పట్టించుకోలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మంత్రి నారా లోకేష్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కళ్ళం రాజశేఖర రెడ్డి, దాసరి కృష్ణ, కొమ్మారెడ్డి కిరణ్, కాసరగడ్డ శ్రీనివాస్, నల్లిబోయిన శ్రీనివాసరావు, కాసరగడ్డ శ్రీనివాసరావు, మక్కపాటి యేసుప్రసాద్, మక్కపాటి నాని, దావలూరు అనిల్ కుమార్, కొంక ముసలయ్య, జెట్టి రవీంద్ర కుమార్, దేవభక్తుని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో కూడా మరి మనం ప్రారంభించుకున్నటువంటి శ్మశాన వాటికలు అవి గతంలో ఉండే శ్మశాన వాటికలు కాకుండా ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు నిర్మాణం చేసి ఓపెనింగ్ చేస్తున్నటువంటి శ్మశాన వాటికలు మనం పవిత్రమైనటువంటి ఒక దేవాలయంలోకి ఎలాగ వెళ్తామో ఈరోజు మరణించిన వ్యక్తి ఈ శ్మశాన వాటికలోకి వచ్చి మరి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడానికి అన్ని అంగులతో మరి దేవస్థానంలో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా శ్మశాన వాటికలో కూడా చనిపోయిన వ్యక్తికి అన్ని రకాలుగా వచ్చిన జనానికి కూడా సౌకర్యాలు కల్పించే విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ నిర్మాణంలో చేయించుకోవటం జరిగింది. మరి మనిషి జీవితకాలంలో అంతా లాస్ట్ సమయంలో కూడా ఆహ్లాదకరంగా జీవించి పోవడానికి, మనం చనిపోయిన తర్వాత సంతోషంగా సాగనంపడానికి కూడా, ఆత్మ ప్రశాంతంగా వెళ్ళడానికి సంబంధించినవి అన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. అంటే ముఖ్యంగా బతకడం ఎంత ఆనందంగా బతుకుతామో చనిపోయిన తర్వాత కూడా అంత ఆనందంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి ఏ విధంగా చేస్తే ఎలా ఉంటుందో అని ఒక శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేసి విధి విధానాలతో మనం పైకి వెళ్ళడానికి ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక నిర్మాణానికి సహకరించిన లోకేష్ గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలకి, స్థలం ఇచ్చిన దాతలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండలం చిరావూరు గ్రామంలో హిందూ శ్మశాన వాటికను ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు నియోజకవర్గంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రతి గ్రామంలో కానీ వార్డుల్లో అన్నింటిలో కూడా శ్మశాన వాటికలు అన్నింటినీ తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం, దానిలో భాగంగా ఈ రోజున 45 లక్షలతో ఇక్కడ హిందూ శ్మశాన వాటికని ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించిన ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చుకునే విధంగా ప్రజా అవసరాలన్నిటికీ తదనుగుణంగా ఏర్పాటు చేసి చాలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంలో ముందున్నారు. హిందూ శ్మశానాలు అయితేనేమండి, ముస్లిం శ్మశానాలు అయితేనండి, ఏ కులానికి ఆ కులానికి శ్మశానాలని అత్యాధునికంగా అందరికీ ఆమోదయోగ్యంగా నిర్మిస్తూ ఉన్నారు. ముందుగా ఆయనకు ధన్యవాదాలండి. ఈ నియోజకవర్గాన్ని స్టేట్లోనే మొదటిగా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాటు చేసినందుకు తాడేపల్లి రూరల్ మండలం తరఫున మనం మంగళగిరి ఎమ్మెల్యే గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎలక్షన్ ముందల వివిధ గ్రామాల్లో పర్యటించే టైంలో ప్రజలందరూ కూడా ఈ శ్మశానాల గురించి ముఖ్య సమస్యగా చెప్పడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీని, ఎవరి హామీని కూడా అనేక విధాలుగా నెరవేర్చడం జరిగింది. గతంలో చూసాం, అనేక గ్రామాల్లో చూసినట్టయితే మన గ్రామాల్లో ఉంటున్నప్పుడు ఆ శ్మశానాల్లో ఉన్నటువంటి చెట్లు దిబ్బిమను, లేకపోతే ఒక వాటర్కి ఒక పంపే బీమను పరిస్థితి గ్రామం నుంచి అది జరిగితే జాలకునే పరిస్థితి. కానీ ఈ రోజున నారా లోకేష్ గారు ఎవరు ఊహించిన విధంగా
ఆ ప్రజలకు చేయాలి అని చెప్పి ఈ రోజున శ్మశాన వాటికలకి ఒక యుద్ధపాతికన నియోజకవర్గం మొత్తం కూడా ఒక మోడర్న్ విధంగా తీసుకొచ్చి దాంట్లో పైపులు కానివ్వండి, స్టోర్ రూములు కానివ్వండి, మనకి వివిధ రకాలు ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయో లేటెస్ట్గా అన్నీ కూడా తీసుకొచ్చి చిరావూరు గ్రామంలో ముఖ్యంగా చిరావూరు అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి గ్రామంలో ఈ రోజున ప్రత్యేకించి చెప్పిన దానికంటే కూడా అదనంగా ఈ రోజున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కిషోర్ గారు నిర్వర్తించడం జరిగింది. దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న లోకేష్ బాబు గారికి మన అందరం కూడా అండదండగా ఉండాలని చెప్పి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి, ఈ శ్మశాన పునర్నిర్మాణ కార్యక్రమానికి పెద్దలుగా ఇచ్చేసినటువంటి ప్రారంభించినటువంటి అవద్దయ్య గారికి మరియు రామిశెట్టి జానకిదేవి గారికి, భూలక్ష్మి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ గారికి, మన సొసైటీ ప్రెసిడెంట్ బాపయ్య గారికి, ఇట్లా వివిధ రాజశేఖర రెడ్డి గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన ప్రజానీకాందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారి సొంత నిధులతో చిరావూరు గ్రామంలో 15 లక్షలతో ఖబర్స్థాన్ను ఓపెనింగ్ చేసుకున్నాం. మైనార్టీ ప్రజలకు ఈద్గాలు, ఖబర్స్థాన్లు, షాదీఖాన్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఒక పని జరగక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు మైనార్టీ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు తాడేపల్లి మండలంలో, రూరల్ మండలంలోని చిరావూరు గ్రామంలో హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవ్వటం ఎలక్షన్ ముందు కూడా మనం చెప్పాం. ఆయన మన కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం వల్ల మనం ఎంతో అదృష్టవంతులం అని చెప్పాం. అలాగే ఇవాళ గడిచిన 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత మంగళగిరిని దేశంలోనే, రాష్ట్రంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దిన నారా లోకేష్ బాబు గారికి తాడేపల్లి మండలం తరపు నుంచి పదాభివందనం చేస్తూ, ఇలాగే ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా మండలంలో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆయనతో పాటు అడుగేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. తెలుగుదేశం నాయకులు అందరం, కూటమి ప్రభుత్వం అందరం కూడా అభివృద్ధిలో అడుగులేస్తూ ముందుకు నడవాలని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నారా లోకేష్ గారు మరి వాళ్ళ ఈ నియోజకవర్గంలో భారతదేశంలో అత్యున్నతంగా 175 నియోజకవర్గాల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి నారా లోకేష్ గారి ప్రత్యేకంగా ముస్లింస్ తరఫున, గ్రామం తరఫున, పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండడం, నారా లోకేష్ గారు ఉండడం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నారు. ఒక దేవుడు ఉంటే వరాలు ఎలా వస్తాయో అలాగా ఎన్నో కాలాల నాటి ఎప్పటి నుంచో పూడుకుపోయిన సమాధులు అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, బీసీ హాస్టల్స్ అయితేనేమి, ఎటువంటివి కూడా అలా పూడుకుపోయి శతాబ్దాల కాలంగా బయటికి రాని విషయంలో ఉన్నప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి ప్రజలకు ఏవేవైతే అవసరమో, విద్య అవసరము, శ్మశాన వాటికలు అవసరము, అలాగే హాస్పిటల్స్ అవసరము, ప్రతి ఒక్క ప్రజలకి కావాల్సిన సేవా కార్యక్రమం ఒక సేవకుడిగా ఈరోజు మంగళగిరి ప్రజలందరికీ ఒక సేవకుడిగా మారిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ మండలంలో తాడేపల్లి మండలంలో వడ్డేశ్వరం అయితేనేమి, అలాగే పెనుమాక అయితేనేమి, ఇట్లా ముఖ్యమైన గ్రామాలు, ప్రధాన గ్రామాలన్నింటినీ ఇలా శ్మశాన వాటికలు, హాస్టల్స్, స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తున్నందుకు మా మండలం తరపున నారా లోకేష్